మనందరికీ తెలిసిన ఒక కుటుంబం పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటే తెలియని వారు లేరు. యూదులు లేక ఇశ్రాయేలీలు వారి యొక్క మూల పితరులుగా వీరి ముగ్గురును మరి భావిస్తూ ఉంటారు. ఏబ్రహాం, ఐజాక్ అండ్ జేకబ్. వారి యొక్క జీనియాలజీలో, వారి ఫ్యామిలీ ట్రీలో గమనించినట్లయితే అబ్రహాము చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటే, అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు దేవుడు ఏర్పాటు చేసుకున్న మరొక శ్రేష్టమైన కుటుంబం. అబ్రహాము యొక్క విధేయత ద్వారా అబ్రహాము యొక్క కుటుంబాన్ని, బిడలను, అబ్రహాము తర్వాత తరాలను దేవుడు ఆశీర్వదించాడు. ఒక్క అబ్రహాము యొక్క విధేయత అబ్రహాము యొక్క తరతరాలు దీవించబడడానికి కారణమైంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నా భక్తి నాతో అయిపోతుందిలే, నా ప్రార్థన నాతో అయిపోతుందేమో, ఇంకా నేను వెళ్ళిపోయాక ఇంకేం ఉండదేమో అనుకుంటాం. కాదండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. ఒకవేళ నీతిమంతులు వారి తరము, వారి సమయము, వారి కాలం అయిపోయి వెళ్ళిపోయినా వారి తరువాత తరతరాలకు మరి దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క ఆశీర్వాదము ఆ తర్వాత తరాలకు కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు తల్లిదండ్రులు, మేము ఇంతవరకే ఇవ్వగలిగాం ఆస్తి మా బిడ్డలకు, ఇంతకంటే మేము సంపాదించలేకపోయామని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు. పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆస్తి సంపాదించాలని, డబ్బు కూడబెట్టాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన తర్వాత తరాలకు మనం ఇవ్వగలిగే బెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, అఫ్కోర్స్ ఇల్లు ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు వాహనాలు కొనిపెడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిని చాలా గ్రాండ్గా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థలాలు, పొలాలు, లేకపోతే ఆ బాండ్లు, ఈ బాండ్లు, డబ్బులు వెనకేసి ఇవన్నీ ఇస్తూ ఉంటారు ఆస్తిగా. కానీ వాటన్నిటికంటే మన తర్వాత తరాలకు మనం ఇవ్వగలిగే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే మన యొక్క భక్తి, మన యొక్క ప్రార్థనా జీవితం. హల్లెలూయా. మనము నీతిమంతులుగా బ్రతికితే, నిందారహితులుగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే, నిష్కపటంగా బ్రతికితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే అదే మనకే కాదు, మన కుటుంబానికే కాదు, మన పిల్లల 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 పిల్లలకు ఆశీర్వాదం కొనసాగుతుంది. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము యొక్క కుటుంబంలో జరిగిన ఒక సంఘటన మనం చూస్తున్నాం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకుకు మనకి తెలుసు కవల పిల్లలు పుట్టారు, ఏషావు, యాకోబు. ఇప్పుడు యాకోబు జీవితంలో జరిగిన ఒక సంఘటన. యాకోబు తన మామ అయిన లాబాను దగ్గరకు వెళ్ళాడు. లాబాను కుమార్తె అయిన అతను ఎవరిని ప్రేమించాడంటే రాహేలును ప్రేమించాడంటే. రాహేలు చాలా అందగత్తె అనే మాట వాక్యంలో చూస్తాం. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 17వ వచనం, లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువ చేసేదను అనెను. రేచల్ వాజ్ బ్యూటిఫుల్. రాహేలుకు దేవుడు అందం ఇచ్చాడు. అందం అనేది మనం సెలెక్ట్ చేసుకోలేం కదండి. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలో ఎప్పటికప్పుడు రీసెర్చ్ కొనసాగుతూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి, టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుంది, అభివృద్ధి చెందుతూనే ఉంటున్నాయి. ఆ మధ్యలో నేను ఒక ఆర్టికల్ చదివాను, న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. అందులో ఏమనుందంటే, రానున్న దినాల్లో, రానున్న తరాల్లో అంట, ఫ్యూచర్లో తల్లిదండ్రులు పిల్లల పోలికలు వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చంట, వాళ్ళ రంగు డిజైన్ చేసుకోవచ్చంట, వాళ్ళ ఎత్తు డిజైన్ చేయొచ్చంట, వాళ్ళ హెయిర్ ఎట్లా ఉండాలి డిజైన్ చేయొచ్చంట, బిడ్డలను పేరెంట్స్ కస్టమైజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినట్టు కనొచ్చంట అని రాశారు. అంటే ఆ దిశగా పరిశోధనలు శాస్త్రవేత్తలు జరుపుతున్నారంట. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మన రూపును దేవుడే నిర్మించాడు. మనం ఏ పోలికలో ఉన్నా మనం దేవుని పోలికలో ఉన్నామని మర్చిపోకూడదు. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది అద్దం ముందుకు వెళ్ళి, ఎంత చండాలంగా ఉన్నా నేను, నన్ను దేవుడు ఆ హీరోలా పుట్టించవచ్చు కదా, ఈ హీరోయిన్లా పుట్టించవచ్చు కదా, నన్ను కొంచెం ఇలా పెట్టచ్చు కదా, అలా పెట్టచ్చు కదా అని బాధపడతారండి. నిజానికి పైకి ఏ పోలికలో ఉన్నా దేవుడు మనల్ని తన పోలికలో సృష్టించుకున్నాడని ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కంప్లైంట్ చేయకూడదండి. కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇలా ఎందుకు కన్నావమ్మా నన్ను అంటారంట. కొంతమంది తల్లులు చెప్తా ఉంటారు, మా పిల్లలు ఇలా అంటున్నారండి అంటారు. తల్లిదండ్రుల దగ్గర కంప్లైంట్ చేసినంత మాత్రాన ఏమైనా మార్చుకోగలమా అండి? మార్చుకోలేం కదా. మట్టి ముద్దను అనుకోండి, దానికి అవి ఇవి కొంచెం మెరుగులు దిద్దచ్చు, పెయింటింగ్ వేయచ్చు, కానీ బయటకు వచ్చిన మనిషిని ఇంకా మనం మార్చలేం కదండి. దేవుడు మనల్ని ఎట్లా సృష్టించాడో అలా ఉన్నాం మనం. అండ్ వీఆర్ యూనిక్ అండ్ స్పెషల్, వీఆర్ వండర్ఫుల్ జస్ట్ ద వే వీఆర్ క్రియేటెడ్. చాలా యూనిక్గా మన పోలికలు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. చాలా అందంగా,
చాలా చక్కగా దేవుడు తన రూపంలో కలుగజేశాడు. అందుకని అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కొంచెం అందంగా కనిపిస్తే, అంటే బాగా రెడీ అయినప్పుడు మనం నచ్చుతాం కదండి. అన్ని రోజులు నచ్చకపోయినా పొద్దున్న లేవగానే వెళ్ళి చూస్తే అస్సలు నచ్చం కదండి. నిద్ర లేవగానే అద్దం ముందుకు వెళ్తే అబ్బా అనిపిస్తుంది, అబ్బా చూడాలి ఇప్పుడు అసలు అద్దంలో అనిపిస్తుంది. కొంచెం మంచిగా తయారైతే కొంచెం బాగానే ఉన్నా అనిపిస్తుంది కదా. అప్పుడు ఇలా కాలర్ ఎగరేసుకోవడం కాదు, కానీ ప్రభా నన్ను చక్కగా సృష్టించినందుకు నీకు వందనాలని ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. తర్వాత అప్పుడప్పుడు నిరాశ వచ్చింది అనుకోండి, ఇలా ఎందుకున్నాను, ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండేది, ఇంకొంచెం పెయింటింగ్ వేసి ఉంటే బాగుండేది, ఇంకొంచెం అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అని ఏమన్నా అనిపిస్తే గుర్తుపెట్టుకోవాలి, దేవుని రూపంలో దేవుని పోలికలో మనము సృష్టించబడ్డాము అని. రాహేలుకు దేవుడు సహజంగా అందాన్ని ఇచ్చాడు. అది ఆమెకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదండి. కొంతమంది తెలివితేటలు ఇస్తాడు గిఫ్ట్, చాలా స్మార్ట్గా చాలా తెలియగలిగిన వాళ్ళగా ఉంటారు. కొంతమందికి ఒక మంచి రూపాన్ని దేవుడు గిఫ్ట్గా ఇస్తాడు, కొంతమందికి హైట్ ఇస్తాడు గిఫ్ట్గా, కొంతమందికి ఎంత తిన్నా లావ్ అవ్వరు, అది కూడా గిఫ్టే కదండి. కొంతమందికి ఇంత తింటే లావ్ అయిపోతూ ఉంటారు, ఇలా ఉబ్బిపోతూ ఉంటారు కప్పులాగా, వాళ్ళకి పాపం ఏం తినాలన్నా కడుపు కట్టుకోవాలి. సో దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. సరే, రాహేలుకు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఆమె అందమైనదంట. ఆమెను చూడగానే యాకోబు అనుకున్నాడు, నేను ఈమెను పెళ్లి చేసుకోవాలి అనుకొని మామ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను రాహేల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే మామ అన్నాడు, మంచి బార్గెన్ చెప్పాడు, కూతురుని ఊరికే ఇస్తాను అనుకుంటున్నావా, 7 సంవత్సరాలు నా దగ్గర నువ్వు కొలువు చేయాలి. ఏమో రానున్న తరాల్లో అమ్మాయిలకు ఎదురు కట్నాలు ఇస్తారేమో మనకు తెలీదు. ప్రస్తుతానికైతే అబ్బాయిలకే డిమాండ్ కదండి, ప్రస్తుతానికైతే అబ్బాయిలకి ఎదురు ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ దైవికమైన కుటుంబాల్లో కాదు కానీ, బట్ వరల్డ్లో, ప్రపంచంలో మనం చూసినట్లయితే. సరే, 7 సంవత్సరాలు నువ్వు నా దగ్గర పని చేయాలి, కొలువు చేయాలి, ఆ తర్వాత నీకు రాహేల్ని ఇస్తాను అని మామ చెప్పాడు. ఆ తర్వాత మామ మోసం చేసి పెద్ద కూతురికి పెళ్ళవ్వకుండా చిన్న కూతురిని ఇవ్వనని, చీకట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో ముసుగుంటుంది కదండి, ఆ ముసుగులో మార్చేశాడు. రాహేలు బదులు లేయాని పెళ్లి చేశాడు. ఆ తర్వాత యాకోబు చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. యాకోబు కోరుకున్నది ఒకళ్ళని, పొందుకున్నది ఇంకొకళ్ళని. ఇప్పుడు యాకోబు హృదయంలో ఒక రకమైన భావన, అదేంటంటే నేను మోసగించబడ్డాను. ఇష్టం లేకుండా మన దగ్గరికి ఏదైనా బలవంతంగా వస్తే మనకి కష్టంగా ఉంటుందండి, అవునా కదా. ఇష్టంగా మనం ఏదైనా తెచ్చుకుంటే, కొనుక్కుంటే ఇట్ గివ్స్ అస్ లాడ్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్. అది చూసినప్పుడల్లా హ్యాపీ ఫీల్ అవుతాం, నేను ఇదే కదా కోరుకుంది నాకు వచ్చింది అని సంతోషపడతాం. కానీ ఇష్టం లేనిది బలవంతంగా ఒకవేళ మన జీవితంలోకి వస్తే చూసినప్పుడల్లా పెయిన్ఫుల్గా ఉంటుంది, చూసినప్పుడల్లా అయిష్టంగా ఉంటుంది, అన్హ్యాపీగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మోసగించబడ్డాము అనే ఒక భావన లోపల మనల్ని బాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏమైపోయిందని ఆలోచిస్తే, ఇష్టం లేకుండా తనకు భార్యగా లేయా ఇవ్వబడింది. మన ఇష్టం లేకుండా ఇవ్వబడిన ఇష్టాన్ని ఏమన్నా తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నా రావట్లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇష్టం రాకపోగా కష్టం ఎక్కువైపోయి లేయా మీద రోజు రోజుకి యాకోబుకు ద్వేషము పెరిగిపోతుంది. ఒక్క మాట అర్థం చేసుకోండి, కుటుంబంలో కొన్నిసార్లు భార్య భర్తల మధ్యలో ఉండే పరిస్థితులు కానీ అవి ప్రపంచానికి ఎవరికీ అర్థం కావు. కొంతమంది పబ్లిక్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు కదండి. కొంతమంది వారి మధ్యలో ఏదైనా గొడవ ఉంటే టాప్ లేచిపోయేలా అరుస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అది అందరికీ తెలిసిపోద్ది, ఇంటి ప్రక్కన వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి, నెయిబర్స్కి. కొన్నిసార్లు కుటుంబంలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్, కుటుంబంలో ఉన్న మనస్పర్ధలు ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ రోజుల్లో అంటే మనకి వాట్సాప్ దొరికింది కదండి, ఎవరికైనా మనసు బాగాలేకపోతే వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తున్నారు, అవును కదా. ఎవరికి ఏం చెప్పాలనుకుంటారో అది వాట్సాప్ స్టేటస్లో పెట్టేసి ఏదోలా చేరాల్సిన వాళ్ళకి చేరుతుందిలే అన్నట్టు చాలామంది రకరకాల విధానాలు వాడుకుంటూ ఉన్నారు. లేయా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు నన్ను ఇలా సృష్టించాడు, దానికి నేనేం చేయను, మా చెల్లి నాకంటే అందంగా ఉంది, బట్ వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్, దానికోసం నేను ఏం చేయగలను, నా రూపాన్ని నేను మార్చుకోలేను. మా నాన్న నాకు ఇష్టం లేకపోయినా, యాకోబుకి ఇష్టం లేకపోయినా నాకు ఈ పెళ్లి చేశాడు, దాని గురించి కూడా నేను ఏం చేయలేను. ఒక మాటలో చెప్పాలంటే లేయా జీవితంలో జరుగుతున్న పరిస్థితులు తన చేతిలో లేవండి, తన కంట్రోల్లో లేవు.
తన పెళ్ళి తన కంట్రోల్లో లేదు. తనకి దేవుడు ఏ రూపాన్ని, ఏ పోలికను, ఏ రూపురేఖలను ఇచ్చాడో అది కూడా తన పోలికలో లేదు. బట్ అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే, లేయా యొక్క జీవితంలోకి మనం తొంగి చూస్తే, లేయా యొక్క జీవితం మీద ఒక స్పాట్ లైట్ వేసి మనం చూస్తే, షీ ఈజ్ అన్హ్యాపీ విత్ హర్ లైఫ్. ఆమె తన జీవితంతో సంతోషంగా లేదు. ఐ థింక్ సమ్ టైమ్స్ వీ కెన్ ఐడెంటిఫై విత్ లియా సిట్యువేషన్. కొన్నిసార్లు మనము లేయా యొక్క పరిస్థితితో మనల్ని మనము పోల్చుకోగలం. కొన్నిసార్లు ఏం జరుగుతున్నాయి మన కంట్రోల్లో ఉండవు. సర్టన్ థింగ్స్ హ్యాపెన్ అగేన్స్ట్ అస్. కొంతమంది ఎందుకో తెలియకుండా ద్వేషించడం మొదలు పెడతారు. కొంతమంది ఎందుకో తెలియకుండా మనల్ని ప్రతిదానికి పాయింట్అవుట్ చేయాలని, కార్నర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అనుకోని విధంగా కష్టాలన్నీ వచ్చి మీద పడతాయండి. ఎందుకు వచ్చాయో తెలీదు, వాటి నుండి ఎలా బయటపడాలో తెలీదు. లేయా పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే, షీ వాస్ క్రష్డ్ ఇన్ ఎవ్రీ వే. అన్ని విధాలుగా నలిగిపోయి ఉందండి. అయితే అక్కడ వాక్యం సెలవిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆదికాండం 29వ అధ్యాయము 31వ వచనం, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. లేయా లోపల బాధపడుతుంది. ఎందుకంటే నన్ను ఇక్కడ ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు. మా నాన్న అనుకున్నాడు ఈ అమ్మాయిని ఎలా అయినా ఇంట్లోంచి బయట పంపించేయాలని పెళ్లి చేశాడు మా నాన్న. సో మై డాడ్ డజంట్ లవ్ మీ. మా తండ్రికి నేనంటే ప్రేమ లేదు. ఇక నన్ను చేసుకున్న భర్త అంటారా, అతనికి నేనంటే ఇష్టం లేదు. ఎందుకంటే యాకోబుకు బలవంతంగా లేయానిచ్చి పెళ్లి చేశాడు కాబట్టి యాకోబుకి ఇష్టం లేదు. రాహేలు సంగతి అంటారా, రాహేలు ఎప్పుడు ఒక లేయాకి పెళ్ళైన తర్వాత రాహేలు ఇంకొక 7 సంవత్సరాల తర్వాత యాకోబుకు భార్య అయిందంటే, సో ఆ 7 సంవత్సరాలు కూడా రాహేలు లేయాని చూసినప్పుడల్లా ఒక రకమైన కోపంతో, ద్వేషంతో, నా స్థానంలో నువ్వు ఉన్నావు, నువ్వు అసలు అక్కడికి వెళ్ళాల్సిన దానివి కాదు అన్నట్లుగా, ఒక మాటలో చెప్పాలంటే భర్త ద్వేషిస్తున్నాడు, సొంత సహోదరి ద్వేషిస్తుంది, తండ్రి ద్వేషిస్తున్నాడు. ఇంకా ఈమెను ప్రేమించే వాళ్ళు ఎవరు కనబడట్లేదండి. షీ వాస్ హేటెడ్. నేను అనుకుంటాను, ఒక వ్యక్తి దయనీయమైన స్థితిలో ఎప్పుడు ఉంటాడంటే, తిండి లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు కాదు. ప్లాట్ఫామ్ మీద కూడా కొంతమంది కనబడతారు, బాగానే ఉంటారు వాళ్ళకి ఇల్లు, మనంత మంచి ఇల్లు, మనంత మంచి బట్టలు ఉండవేమో, కానీ ఓకే చల్తా బాగానే పర్వాలేదు మేనేజ్ అయిపోతూ ఉంటారు. కానీ అందరి చేత ద్వేషించబడే బ్రతుకు మాత్రం చాలా 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 దురదృష్టకరమైన, దయనీయమైన బ్రతుకు. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారు అనేసరికి మనం తీసుకోలేమండి, అవునా కాదా? ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారు అని మనకి తెలిస్తే చాలా బాధ కలుగుతుంది. వై ఆర్ పీపుల్ హేటింగ్ మీ? ఇప్పుడు లేయా పరిస్థితి ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. లేయా ద్వేషించబడుతుంది, మనుషుల యొక్క ద్వేషానికి ఆమె లోనవుతుంది. ఇంకా దేర్ నో వే అవుట్. బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది ఈ రోజుల్లో అంటే, ఫ్యాన్ ఎత్తుకుంటున్నారు, చీర ఎత్తుకుంటున్నారు, ఉరిశిక్ష క్షమించండి సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇంటి నుండి పారిపోతున్నారు. కానీ ఆమెకి ఏమీ దిక్కుతోచలేదు. షీ డిడ్ంట్ ఫైండ్ అ సొల్యూషన్ టు హర్ ప్రాబ్లం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, లేయా ద్వేషించబడుట దేవుడు చూశాడు. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క ఆంతరంగిక జీవితంలో, నీ పర్సనల్ లైఫ్లో, నీ సీక్రెట్ లైఫ్లో, నీ యొక్క ప్రైవసీలో, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ విద్ ఇన్ యూ, నీ లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియకపోవచ్చు. నీ నలుగుడు ఎవరికి తెలియకపోవచ్చు, నీ వేదన ఎవరికి తెలియకపోవచ్చు, నిన్ను ఎవరు ఎందుకు ద్వేషిస్తున్నారో నీకే అర్థం కాకపోవచ్చు. కానీ నీవు బాధించబడుతున్న పరిస్థితిలో ఉండొచ్చు. లేయా ద్వేషించబడుటను చూచిన దేవుడు నీ పరిస్థితిని కూడా ఆయన చాలా స్పష్టంగా చూస్తున్నాడు. హల్లెలూయా. అండ్ గాడ్ డిడ్ంట్ సే ఐ వాంట్ టు డూ నథింగ్ అబౌట్ ఇట్. లేయా ద్వేషించబడ్డా నేను చూస్తున్నాను, ఎందుకంటే నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో ఉండేవాడిని, అందరి పరిస్థితులు చూసేవాడిని. కానీ లేయాకు నేను ఏం చేయలేను అని దేవుడు మౌనంగా లేడండి. హల్లెలూయా. మన దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన చూసేవాడు, ఆయన కార్యాలు చేసేవాడు కూడా. అండ్ గాడ్ డిడ్ సంథింగ్ టు ఈజ్ హర్ పెయిన్. అక్కడ ఎంకరేజ్మెంట్ ఏంటంటే, ప్రోత్సాహకరమైన విషయం ఏంటంటే, లేయా ద్వేషించబడడం దేవుడు చూసి లేయా బాధను తగ్గించాలనుకున్నాడు, లేయా ముఖంలో ఒక చిరునవ్వు పెట్టాలనుకున్నాడండి. హల్లెలూయా. గాడ్ వాంటెడ్ టు ఈజ్ హర్ పెయిన్. లేయా యొక్క బాధను స్వంత చెల్లి అర్థం చేసుకోలేకపోతుంది, స్వంత భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడు, స్వంత తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలీదు. కానీ అన్నీ అర్థం చేసుకునే దేవుడు మాత్రం ఆమెను చూశాడు, ఆమెను అర్థం చేసుకున్నాడు. నీ బాధ ఎలా తీరుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా లేయా,
ఈ కష్టాల నుండి ఎలా బయటపడతావు అనుకుంటావు కదా, నిన్ను ఎలా సంతోషపెట్టాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు చియర్ యూ అప్. నిన్ను ఎలా సంతోషపెట్టాలో నాకు తెలుసని లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. గాడ్ ఓపెన్ హర్ ఊమ్. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. దేవుడిచ్చే ఆశీర్వాదము గర్భఫలం అయితే దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు అనే మాట. 94వ కీర్తన 9వ వచనంలో ఒక వాక్య భాగం రాయబడింది చూడండి. సామ్ 94:9. 94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చెవులిచ్చింది దేవుడే, కళ్ళిచ్చింది దేవుడే. ఆయనకు చెవులుండవా, ఆయనకు కళ్ళుండవా? ఉంటాయి కదండి. మనకి చెవులిచ్చింది దేవుడు, ఆయన కూడా వింటా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. గాడ్ లిసన్స్ టు ఎవ్రీ కాన్వర్జేషన్ వీ హ్యావ్. మన మాటలు వింటాడు దేవుడు. చిన్న చిన్నగా గుసగుసలు ఆడుకున్నా వింటాడు. ఈ రోజుల్లో యవనస్తులకు ఒక ట్రెండ్, ఫోన్ మాట్లాడతారు కానీ పక్కన వాళ్ళకు కూడా తెలియదు వీళ్ళు మాట్లాడుతున్నారు. గుసగుస గుసగుస ఆ పెదాలు కదులుతుంటాయి కానీ సౌండ్ మాత్రం బయటకు రాదు. హైలీ కాన్ఫిడెన్షియల్. వీళ్ళు సిఐడి డిపార్ట్మెంట్ అన్నట్టు మాట్లాడేసుకుంటారు. అంత సీక్రెట్లు ఏముంటాయి అంటే పక్కన వాళ్ళు వినకూడదనే కదా అంత సైలెంట్గా మాట్లాడేసుకుంటుంది. కానీ అలాంటివి కూడా దేవుడు వింటాడు. చెవిని నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు అన్నీ చూస్తున్నాడు. గాడ్ వాచెస్ ఓవర్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు చూస్తుంటాడు. ఈమె పరిస్థితిని దేవుడు చూశాడు. ఈమెకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించి గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ హర్ వన్ చైల్డ్ ఆఫ్టర్ అనదర్. ఒక బిడ్డ తర్వాత ఇంకొక బిడ్డను దేవుడు ఆమెకి ఇవ్వడము ప్రారంభించాడు. ఇదే పరిస్థితి, బాధించబడుతున్న స్థితిలో ఇంకొక స్త్రీని కూడా మనం చూస్తామండి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో హాగరు అనే ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె అబ్రహాము కుటుంబంలో ఒక భయంకరమైన పరిస్థితిలో ఉండి ఆమె చెప్తున్న మాటలు చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనెను. చూచుచున్న దేవుడవు నీవే. దేవుడికి ఒక పేరు పెట్టిందంటండి. ఎంత అమ్మో ఎన్ని గుండెలో కదండి. పేర్లు పెట్టడం అంటే మామూలా? మనుషులకు పెట్టట్లా, పేర్లు దేవుడికి పెట్టిందంట. బైబిల్ గ్రంథంలో దేవునికి పేరు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హాగరే. ఈ హాగర్ ఏమన్నా భక్తురాల విశ్వాసం అంటే కాదండి. షీ వాజ్ అన్ ఈజిప్షియన్ మేడ్. ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వీరితో పాటు సారాకు సహాయపడడానికి వచ్చిన దాసి. కానీ ఈమె తన యజమానురాల్ని జాగ్రత్తగా చూసి వారి భక్తిని ఆమె కూడా తెచ్చుకుందండి. షీ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్. వారి నుండి భక్తి నేర్చుకుంది. నా యజమానుడైన అబ్రహాము, నా యజమానురాలైన సారా, వారు సేవిస్తున్న దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు, నేను కూడా ఆయనకు ప్రార్థన చేయాలని ఆమె కూడా జాగ్రత్తగా వారి భక్తిని ఫాలో అయింది. మనతో ఉండి పనిచేసేవారు, మన దగ్గరగా ఉండి పనిచేసే వారి మీద మనం నిజంగా భక్తిగా బ్రతికితే మన భక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వారి మీద ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని బిడ్డగా బ్రతికితే నీ తోటి కలీగ్స్ తెలుసుకుంటారు నువ్వు నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నువ్వు నిజమైన దేవుణ్ణి సేవిస్తున్నావు. నీకు ఒక సాక్ష్యం ఉంటుందండి. యూ విల్ హ్యావ్ అ టెస్టిమనీ అట్ యువర్ వర్క్ ప్లేస్. ఖచ్చితంగా నీకు ఒక సాక్ష్యం ఉంటుంది. దేవుడు నీకు సాక్షార్థమైన బ్రతుకును ఇస్తాడు. నువ్వు సువార్త నోటితో చెప్పక్కర్లేదు, నీ జీవితం ఒక సువార్త అయిపోద్ది. హల్లెలూయా. నీ జీవితమే ఒక సువార్త. నేను అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా స్నేహితురాలు ఉండేది. ఆమె ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. తన భక్తి తన విశ్వాసం తను చూసుకునేది. నా భక్తి జోలికి వచ్చేది కాదు. నేను కూడా ఎప్పుడు నా భక్తిని తన మీద రుద్దాలని ఎప్పుడు ప్రయత్నం చేసేదాన్ని కాదు. కానీ నాకు సమయం దొరికినప్పుడల్లా నేను నా అపార్ట్మెంట్లో గిటార్ పట్టుకొని ఏసై పాటలు పాడుకుంటూ ఉంటే అలా పక్క నుండి వింటూ ఉండేది. సరే, అప్పుడు దేవుడు ఎందుకో ప్రేరేపణిచ్చి ఒక చిన్న నా పర్సనల్ మెయిల్తో ఉన్న యూట్యూబ్ ఛానల్లో నేను కనబడకుండా పాట మాత్రం నేను రికార్డ్ చేసి పెట్టానండి. యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత దేవుడు ప్రేరేపణ ఇస్తేనే పెట్టాను. సరే, ఎవరో ఒకరికి ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుంది కదా అని పెట్టాను. అప్లోడ్ చేశాను, అయిపోయింది. కొన్ని రోజులు అయిన తర్వాత నా స్నేహితురాలు ఒకసారి ఇంటికి వచ్చాక ఒక సాక్ష్యం చెప్పింది. అదేంటంటే, నేను ఆఫీస్లో వర్క్ చేస్తుంటే నాకు చాలా హెవీ స్టమక్ పెయిన్ వచ్చింది. తట్టుకోలేకపోయాను. ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయలేకపోయాను. కార్ దగ్గరకు వచ్చేసాను.
కార్లో కూర్చోగానే నాకు ఎందుకో నీ పాట వినాలనిపించింది. నువ్వు ఇంట్లో అపార్ట్మెంట్లో రికార్డ్ చేసావు కదా, నాకు గుర్తొచ్చింది. వెంటనే ఆ పాట సెర్చ్ చేసుకున్నాను. ఆ పాట పెట్టుకొని రిపీట్ మోడ్లో పెట్టేసుకుందంట. ఆ పాట వింటూ 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 ఉంటే ఎప్పుడు నిద్రపోయిందో తెలియదంట. మెలకు వచ్చేసరికి పాట మోగుతానే ఉంది కానీ నొప్పి తగ్గిపోయిందంటండి. హల్లెలూయా. ఆ పాట నా గొప్పతనం ఏం లేదు అక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పాటలో యేసయ్య మాటలు ఉన్నాయి. యేసు అనే పేరు ఉంది. యేసయ్య మాటలతో నింపబడిన ఆ పాట ద్వారా ఆమె వింటున్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. అది మళ్ళీ ఆమె నాకు వచ్చి చెప్పింది ఆ సాక్ష్యం. హల్లెలూయా. సువార్త నేనేం చెప్పలేదు, నా విశ్వాసాన్ని నేను రుద్దడానికి ప్రయత్నం చేయలేదు. ఐవ్ నెవర్ ట్రైడ్. అయితే ఆమె చూసింది, గమనించింది, ఈమె దేవుడు గొప్ప దేవుడు, ఈమె దేవుడు నిజమైన దేవుడు అని ఒక మంచి మార్క్ ఆమె జీవితంలో క్రీస్తు ప్రభు అంటే ఏంటో ఒక టేస్ట్ అలా చూపించి రావడానికి దేవుడు సహాయం చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీతో పనిచేసే వాళ్ళకి యేసయ్య టేస్ట్ నీ ద్వారా తెలవాల. హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారండి, మేము అనుకోలేదండి అన్నట్టు ఎప్పుడు ఉండకూడదండి. మన తోటి పనిచేసేవాళ్ళు, మన కింద పనిచేసేవాళ్ళు, మన పైన పనిచేసేవాళ్ళు, పై అధికారులు, ఉన్నతాధికారులు అందరికీ యేసయ్య అంటే ఎలా ఉంటారో మన జీవితం ద్వారా తెలియజేయాలి. అబ్రహాము శారాల యొక్క విశ్వాసము వారి దాసి మీద ఒక ప్రభావాన్ని చూపించింది. శారా ఆమెను మిస్ట్రీట్ చేస్తున్నప్పుడు ఈమె గర్భవతి అయింది. అదంతా చరిత్ర మనం చదవడానికి సమయం లేదు. కానీ ఈమె శారాను మిస్ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తే శారాకు కోపం వచ్చింది. యజమానురాలికి కోపం వచ్చి ఈమెను మిస్ట్రీట్ చేస్తున్న సమయంలో ఆ పరిస్థితి తట్టుకోలేక హాగరు ఇంటి నుండి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు హాగరుతో మాట్లాడాడు. ఏమనంటే నువ్వు వెళ్ళు, మళ్ళీ నీ యజమానురాల దగ్గరకు వెళ్ళు అన్నాడు దేవుడు. కష్టంగా ఉంటుంది అది. ఎక్కడి నుంచైనా పారిపోయి వస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళంటే ఎలా ఉంటుందండి? అమ్మో, అదొక్కటి చెప్పొద్దయ్యా, నువ్వు అదే చెప్పావా? కొన్నిసార్లు దేవుడు అదే చెప్తాడు, అవునా కాదా? నిన్నెవ్వరు బాగా బాధపడుతున్నారు, దేవుడు అంటాడు వాళ్ళని వెళ్ళి ప్రేమించండి. అదొక్కటి చెప్పక నాయన ఇంకేమైనా చెప్పు. రోడ్డు మీద ఉన్న వాళ్ళని ప్రేమిస్తానయ్యా కదండి, ఇంకా తెలియని వాళ్ళని ప్రేమిస్తానయ్యా, నన్ను బాధ పెట్టిన వాళ్ళు మాత్రం ప్రేమించమని నా వల్ల కాదు కదండి. కొన్నిసార్లు దేవుడు అంటాడు వెళ్ళి సమాధానపడు, నేను ఎవరు తిట్టారో వాళ్ళకి నువ్వు ప్రేమ చూపించు, వాళ్ళతో వెళ్ళి ప్రేమగా మాట్లాడు. కొన్నిసార్లు దేవుడు అంటాడు వెళ్ళి సారీ చెప్పు అంటాడు. ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. కొంతమందికి సారీ అంటే బూతు మాటలు ఈజీగా వస్తాయి కానీ సారీ అసలు రాదు బయటికి. సారీ అంటే నేను చెప్పడం ఆ సారీ ఇండియన్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ ఫీల్ అయిపోతారు. సారీ అసలు చిన్నపిల్లలకే రావట్లేదు సారీ. చిన్నపిల్లలకి సారీ చెప్పమంటే ఎంత కష్టం అండి. ఏమన్నా చెప్పించగలం కానీ సారీ మాత్రం చెప్పించలేము. కొన్నిసార్లు దేవునికి సారీ చెప్పలేము, మనుషులకు కూడా సారీ చెప్పలేము. బాధ పెట్టేస్తాం కానీ సారీ చెప్పలేము కొన్నిసార్లు. దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు హాగరు, గో బ్యాక్, వెళ్ళి నీ యజమానురాలి క్రింద అణిగి మణిగి ఉండు, వెళ్ళు, గో బ్యాక్. అయితే నేను చెప్పింది నువ్వు చెయ్యి, నిన్ను మాత్రం నేను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుడు చెప్పింది కష్టంగా ఉంటుంది. దేవుడు చెప్పింది చాక్లెట్ తిన్నట్టు ఉండదు, వేపాకు తిన్నట్టు ఉంటుంది, మింగుడు పడదు. కష్టమైనా నువ్వు చేస్తే ఆశీర్వాదం మాత్రం నీ సొంతమే, నా సొంతమే. హల్లెలూయా. హాగరు దేవుని దూత తనతో మాట్లాడిన తరువాత ఆమె చెప్తున్న మాట చూడండి. యెహోవా దూత 11వ వచనం, మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినను, నీవు గర్భవతి ఉన్నావు, నీ కుమారుని కానీ అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టుదువు అని ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత 13వ వచనంలో అంటుంది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. 40వ రోజు ప్రార్థనలో పాల్పొందుతున్న మనం ఒకటి గుర్తించాలి, చూచుచున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూచుచున్న దేవుడు అంటే మనం బాధించబడ్డం చూస్తున్నాడు, మనం ఎవరైనా బాధిస్తుంటే అది కూడా చూస్తున్నాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? మనల్ని బాధిస్తుంటే అదే చూస్తున్నాడు అనుకుంటాం కానీ మనం ఎవరినైనా బాధిస్తుంటే అది దేవుడు చూస్తున్నాడు అనుకోం. మన పాయింట్ మనం మాట్లాడుకుంటాం కదండి, నన్ను బాధ పెడుతున్నారు కదా దేవుడు చూస్తున్నాడని. ఏమో నువ్వెవరినైనా బాధ పెడుతున్నావేమో. లేయా ద్వేషించబడుట యెహోవా చూచాడు అంటే అర్థం ఏంటి? యాకోబు ద్వేషించుట దేవుడు చూశాడనే కదా. అర్థమవుతుందండి? నీవు ఒకవేళ బాధించబడుతున్న స్థితిలో ఉన్నట్లయితే బీ ఎంకరేజ్డ్, ధైర్యం తెచ్చుకోండి. మీ బాధ దేవుడు చూస్తున్నాడు. మీ బాధకు మళ్ళీ పుండు మీద కారం జల్లడాయన. హీ విల్ డూ సంథింగ్ టు ఈజ్ యువర్ పెయిన్. గుండె చెదన వాడిని బాగు చేయవాడంటే నీ గుండెకు ఏదైనా సమస్య ఉంటే బ్యాండేజ్ వేస్తాడు. హల్లెలూయా. బ్యాండేజ్ వేయగానే చాలా రిలాక్సింగ్ ఉంటుంది. మా పిల్లలకి ఏమన్నా చిన్నది అయిందంటే బ్యాండేజ్ అని వస్తారు దగ్గరికి.
అది బ్యాండేజ్ వేసేలాగా ఉండదు, అసలు ఏముండదు. నొప్పి వస్తుంటే బ్యాండేజ్ వేయమంటారు. బ్యాండేజ్ వేయగానే నొప్పి తగ్గిపోద్ది వాళ్ళకి. అదేంటంటే ఒక రకమైన మానసికమైన సాటిస్ఫాక్షన్. బ్యాండేజ్ వేస్తారు, సో నొప్పి తగ్గిపోయింది. నీకు బ్యాండేజ్ కావాలని నువ్వు వెతుకుతున్నావు కదా. నీకు బాధ వచ్చింది, నీకు కష్టం వచ్చింది, వేదనలో ఉన్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళినా బ్యాండేజ్ వేయట్లేదు. నోబడీ ఈజ్ ట్రైంగ్ టు ఈజ్ యువర్ పెయిన్. నీ బాధ తగ్గించాలని ఎవరు ప్రయత్నం చేయట్లేదు. యేసే దగ్గరకు వెళ్ళు. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచి ఆమె జీవితంలో ఒక సంతోషాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో నీ బాధను తొలగించి, నీ దుఃఖాన్ని తొలగించి, నీ వేదనకు, నీ కన్నీటికి ప్రతిగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, చూచుచున్న దేవుడు మన పక్షంగా ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని మన ప్రతి కదలిక కూడా జాగ్రత్తగా ఆయనకి ఇష్టంగా ఉందా లేదా, ఆయన మెచ్చేదిగా ఉందా లేదా, ఆయన నచ్చుతాడా లేదా, ఆయనకు తగినట్లుగా ప్రవర్తిస్తున్నామా లేదా జ్ఞాపకం ఉంచుకొని దేవుని కృపలో మనం కొనసాగుదాం.